Hello everyone, this is Mohan Bhai. Welcome to our YouTube channel. సో ఈ వీడియోలో ఎన్సీఆర్టీ క్లాస్ 6th చాప్టర్ 6th అవర్ కంట్రీ ఇండియా గురించి చూడబోతున్నాం. సో ఇండియా ఈజ్ ఎ కంట్రీ ఆఫ్ వాస్ట్ జియోగ్రఫికల్ ఎక్స్పెన్స్. సో ఇండియా చాలా జియోగ్రఫికల్గా చాలా వాస్ట్ అనమాట. సో నార్త్ నుంచి సౌత్ వరకు హిమాలయాస్, కన్యాకుమారి వరకు అరేబియన్ సీ ఉంది, వెస్ట్లో బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఈస్ట్లో ఇండియన్ ఓషన్ ఉంది, సౌత్లో. సో ఇది ఇక్కడ వరకు అంతా కూడా ఉంది అనమాట, చాలా వాస్ట్ అనమాట పెనిన్సులా, ఇండియన్ పెనిన్సులా. సో ఇండియా ఆల్మోస్ట్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఉంది. నార్త్ అండ్ సౌత్ ఎక్స్టెండ్ లడాక్ నుంచి కన్యాకుమారి వరకు వచ్చేసి 3200 కిలోమీటర్స్. ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ టు గుజరాత్లోని కచ్ వరకు 2900 కిలోమీటర్స్. సో 2000 ఇట్లా వెస్ట్ టు ఈస్ట్ వచ్చేసి 2900 కిలోమీటర్స్. ఈస్ట్ లడాక్ నుంచి నార్త్ లడాక్ నుంచి సౌత్ వరకు చూస్తే 3200 కిలోమీటర్స్ ఉంది. నార్త్ నుంచి సౌత్ వరకు 3200 కిలోమీటర్స్. సో ద లాఫ్టీ మౌంటైన్స్ ఉన్నాయి, గ్రేట్ ఇండియన్ డెజర్ట్ ఉంది రాజస్థాన్లో, అలాగే నార్థన్ ప్లేన్స్ ఉన్నాయి, అలివిల్ ప్లేన్స్ అన్నీ కూడా, అలాగే ప్లాట్యూస్ ఉన్నాయి, సర్ఫేస్ డెక్కన్ ప్లాట్యూస్, కోస్టల్స్, ఐలాండ్స్, ఈస్టర్న్ కోస్ట్, వెస్టర్న్ కోస్ట్, అలాగే ఐలాండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఇండియా. So there is a variety in the climate, great variety in the climate, vegetation, wildlife, as well as in the language and culture. In this diversity, we will find unity that is reflected in traditions that bind us one nation. So India has a population of more than 120 crores since the year 2011. It is the second most populous country of the world after China. So China tarvata most populous country. ఇప్పటికి మనకి సెన్సస్ జరగలేదు కాబట్టి సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 140 crores పీపుల్ ఉంటారు. సో లొకేషనల్ సెట్టింగ్స్ చూస్తే మనం ప్రీవియస్ క్లాసెస్లో చదివాము. సో లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్. సో ఇండియా ఎక్కడుందని చూస్తే ఇండియా గ్లోబ్లో మనకి ఈక్వేటర్కి నార్థన్ హెమిస్ఫియర్లో ఉంది, అలాగే ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంది, ఇవి ఈ చోట్ల ఉంది. సో ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కంట్రీ. ఫ్రమ్ సౌత్ టు నార్త్, మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్స్ ఫ్రమ్ 8 degrees 4' northern latitude, 37 degrees 6' northern latitude, and east to west, west to east 68 degrees 7' eastern latitude, 97 degrees 25' eastern longitudes. సో ఈ విధంగా ఈ లాటిట్యూడ్స్, ఇవి లాంగిట్యూడ్స్, ఈ డిస్టెన్స్లో ఉందన్నమాట. సో ఇఫ్ యూ డివైడ్ ద వరల్డ్ ఇంటూ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్, విచ్ హెమిస్ఫియర్ వుడ్ ఇండియా బిలాంగ్ టు? సో మనకి చూస్తే నార్దర్న్ హెమిస్ఫియర్లో, నార్త్ ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఇండియా అనేది ఉంటుంది. సో ఈ మనకి డిఫరెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 2 hours ఉంటుంది డిఫరెన్స్. 2 hours డిఫరెన్స్ అంటే ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో సన్ రైజ్ 5కి సన్ రైజ్ జరిగితే ఇటు గుజరాత్లో మనకి సన్ రైజ్ చేయడానికి 2 hours పడుతుంది అన్నమాట, 2 hours టైం పడుతుంది. ఇక్కడ 6-7కి సన్ రైజ్ అవుతుంది. ఇది సో డ్యూ టు గ్రేట్ లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియా 29 degrees, there could be a wide difference in local time of places located at the two extreme points of India. Such a difference between the points would be of 2 hours. 2 hours distance ఉందన్నమాట. సో అందుకే మనకి మల్టిపుల్ టైమ్ జోన్స్ రావాలని ఒక ప్రపోజల్ ఉంది, కానీ ఇండియన్ గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడే మనము డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ మల్టిపుల్ జోన్స్ వస్తే మొత్తం కన్ఫ్యూజన్ అవుతుందని చెప్పి సో అలా ఇండియా మొత్తం ఒక స్టాండర్డ్ టైం అని, ఇండియన్ స్టాండర్డ్ టైం అని ఫాలో అవుతున్నాము. Local time changes by 4 minutes for every 1 degree of longitude. So sunrise is about 2 hours earlier in the east. So sunrise అరుణాచల్ ప్రదేశ్లో 5 జరిగితే 2 hours లేట్ గుజరాత్లో 7 జరుగుతుంది. సో యూ హ్యావ్ ఆల్రెడీ read earlier why the local time of longitude of 82 degrees 30' eastern latitude has been taken as the Indian standard time. So this meridian or longitude is also termed as Indian standard meridian of India. సో మనం ఇండియన్ స్టాండర్డ్ టైంని, ఇండియా స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియాని మెజర్ చేసుకొని మనకి ఒకే టైం జోన్ ఉందన్నమాట. సో ఇండియాస్ నైబర్స్ చూస్తే మనకి 7 countries ఉన్నాయి. సో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్లో మనకి పీఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని టచ్ అవుతున్నా మనకి ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా, లోక్సభ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా ఉన్నాయి కాబట్టి సో మనకి టచ్ అవుతుంది. ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, చైనా
టిబెట్ రీజన్ అంతా కూడా చైనా ఆక్యుపై చేసింది. చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక. సో మనకి 7 కంట్రీస్ నైబర్స్. సో ఇది టోటల్ పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా. సో శ్రీలంక ఇండియాని పాక్ స్టేట్తో సపరేట్ అవుతుంది. పాక్ స్టేట్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఓషన్ బార్డర్స్ ఉన్నాయి మాత్రం ఓన్లీ శ్రీలంకతో మాత్రమే. నెక్స్ట్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ చూస్తే ఇండియా వాస్ట్ కంట్రీ. సో కంట్రీని 28 స్టేట్స్గా డివైడ్ చేశారన్నమాట అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం. అలాగే యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఢిల్లీ ఈజ్ ద నేషనల్ క్యాపిటల్. సో ఫిజికల్ డివిజన్స్ చూస్తే మనకి ఇండియా ఫిజికల్ డివిజన్స్. సో మనకి ఒకసారి గ్లాన్స్ చూస్తే మనకి గ్రేట్ హిమాలయాస్ ఉన్నాయి ఇక్కడ. అలాగే డెజర్ట్, ప్లెయిన్స్, అలివియల్ ప్లెయిన్స్, డెక్కన్ ప్లాట్యూస్, ఇండియన్ ఈస్టర్న్ కోస్ట్, వెస్టర్న్ కోస్ట్, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఇవన్నీ కూడా physical divisions of the India. So India is marked by diversity of physical features such as mountains, plateaus, plains, coasts and islands, standing as sentinels in the north as a lofty snow-capped Himalayas. సో మనకి నార్త్లో హిమాలయాస్ ఉన్నాయి. హిమా మీన్స్ అబౌడ్ ఆఫ్ స్నో. హిమము అంటే మన తెలుగులో మంచు ఆలయాలు, మంచు హిమాలయాలు. సో హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 main parallels. సో గ్రేటర్ హిమాలయన్స్ ఫస్ట్ ప్యారలల్, నెక్స్ట్ మిడిల్ హిమాలయాస్ ఆర్ హిమాచల్, నెక్స్ట్ లాస్ట్ శివాలిక్. గ్రేటర్ హిమాలయ ఆర్ హిమాద్రి, మిడిల్ హిమాలయ ఆర్ హిమాచల్ ఆర్ శివాలిక్స్ లాస్ట్. నెక్స్ట్ నార్థన్ ఇండియన్ ప్లేన్స్ ఆఫ్ ద లైజ్ టు ద సౌత్ ఆఫ్ ద హిమాలయాస్. దే ఆర్ జనరలీ లెవెల్ అండ్ ఫ్లాట్. సో హిమాలయాస్ ఇట్లా గ్రేటర్ హిమాలయాస్, లోయర్ హిమాలయాస్, తర్వాత శివాలిక్స్, తర్వాత ఇక్కడ నుండి రెయిన్ వాటర్ కవంటి కొట్టి వచ్చిన అలివియల్ డిపాజిట్స్తో అలివియల్ ప్లేన్స్ అనే ఫార్మేషన్ జరిగిందనమాట. సో దాన్ని ఇండియన్ ప్లేన్స్ అని పిలుస్తాం మనము, నార్థన్ ఇండియన్ ప్లేన్స్. సో హిమాలయాస్కి సౌత్లో ఉంటాయి. ఇవి లెవెల్గా ఫ్లాట్గా ఉంటాయి, అందుకే ఇక్కడ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అలివియల్ డిపాజిట్స్. ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర నుంచి ఆ ట్రిబ్యూటరీస్ నుంచి వచ్చిన అలివియల్ సాయిల్ ద్వారా ఏర్పడిన ప్లేన్స్ ఇవన్నీ కూడా. సో మనకి ఇక్కడ ఇండస్, గంగా, ఇట్లా బ్రహ్మపుత్ర నుండి వచ్చిన అలివియల్ ప్లేన్స్ అన్నీ కూడా ఇక్కడ హిమాలయాస్కి సౌత్లో ఉంటాయి. సో దీస్ రివర్ ప్లేన్స్ ప్రొవైడ్ ఫర్టైల్ ల్యాండ్ ఫర్ కల్టివేషన్. సో గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్ రీజియన్లో మనకి ఎక్కువ యూపీ, బీహార్ ఆ రీజియన్లోనే ఇక్కడ వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది, ఫర్టైల్ ఎక్కువ కాబట్టి అక్కడ రైస్ కల్టివేషన్ కానీ వీట్ కల్టివేషన్ కానీ బాగా జరుగుతుంది అనమాట. ఫర్టైల్ సాయిల్, అలివియల్ సాయిల్ ఉంది కాబట్టి. ఇన్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా లైస్ ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్. సో రాజస్థాన్ రీజియన్లో ఇండియన్ డెజర్ట్ ఉంది. సో డ్రై, హాట్ అండ్ శాండీ స్ట్రెచెస్ ఆఫ్ ల్యాండ్స్ ఉంది. అలాగే లిటిల్ వెజిటేషన్ ఉంది అక్కడ, ఎందుకంటే రెయిన్ఫాల్ తక్కువ కాబట్టి. అలాగే సౌదర్న్ ఆఫ్ నార్దర్న్ ప్లేన్స్ చూస్తే పెనిన్సులర్ ప్లాట్యూ ఉంది. సో ట్రయాంగులర్ ఇన్ షేప్ ఉంటుంది. హైలీ అండ్ ఈవెన్ అరావలి రేంజెస్ ఉంటాయి. సో పెనిన్సులర్ ప్లాట్యూ ఇది. పెనిన్సులర్ ప్లాట్యూ ఇలా ట్రయాంగులర్ ఇన్ షేప్ ఉంటుంది. ఇక్కడ అరావలి రేంజెస్ ఉంటాయి. అలాగే వింధ్యా రేంజ్ ఇది ఉంటుంది. అరావలి triangular in shape. The relief is highly uneven. This is the region with the numerous hill ranges and valleys. Aravalli Hills, one of the oldest ranges of world, border it on the northwestern side. Aravalli ranges. The Vindhyas and Satpuras are the important ranges. The rivers Narmada and Tapi flow through these ranges. These are west flowing rivers that drain into the Arabian Sea. The Western Ghats are Sahyadris border the plateau in the west and Eastern Ghats provide the eastern boundary. While the Western Ghats are almost continuous, the Eastern Ghats are broken and uneven. The plateau is rich in minerals like coal and iron ore. To the west of Western Ghats and the east of Eastern Ghats lies the coastal plains. సో మనకి కోస్టల్ ప్లేన్స్ కూడా ఉన్నాయి ఇటు. సో ఇక్కడ పెన్సిలర్ ప్లాటీకి అనుకుని వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. సో వాటి పక్కన కోస్టల్ ఏరియాస్ ఉంటుంది, వెస్టర్న్ కోస్టల్స్, ఈస్టర్న్ కోస్టల్ ఏరియా. సో కోస్టల్ ప్లేన్స్, ద వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఆర్ వెరీ నేరో. సో వెస్టర్న్ సైడ్ ఉన్న ప్లేన్స్ అన్నీ నేరో ఉంటాయి. ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ అన్నీ కూడా బ్రాడర్గా ఉంటాయి. సో అందుకే ఇక్కడ విశాఖ లాంటి న్యాచురల్ పోర్ట్స్ ఉన్నాయన్నమాట, విశాఖపట్నంలో పోర్ట్స్. సో దీస్ ఆర్ నెంబర్ ఆఫ్ ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్. దెర్ ఆర్ ఏ నెంబర్ ఆఫ్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. ద రివర్ మహానది, గోదావరి, కృష్ణ అండ్ కావేరి డ్రైన్ ఇంటు ద బే ఆఫ్ బెంగాల్.
సో అన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్లోకి బే ఆఫ్ బెంగాల్ సముద్రంలోనే కలుస్తాయి, మహాసముద్రంలో. సో ఫర్టైల్ డెల్టాస్, దీస్ రివర్స్ ఫార్మ్ ఫర్టైల్ డెల్టాస్ అట్ దెర్ మౌత్. ద సుందర్బన్ డెల్టా ఈస్ ఫార్మ్డ్ ద గంగా బ్రహ్మపుత్ర ఫ్లో ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్. సో ఇక్కడ మనకి డేంజర్ వాటర్స్. సో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, సునామీ వచ్చినప్పుడు ఒక కేసు రెడీ ఇచ్చినమాట, వాళ్ళ లైఫ్ ఎలా డ్యామేజ్ అయిపోయిందని చెప్పేసి. సో ఈ విధంగా మనము చూసాము. సో నెక్స్ట్ ఫిజియాలజికల్ డివిజెస్ ఐలాండ్స్. సో మనకి ఇండియాకి యొక్క వెస్టర్న్ సైడ్ లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి, అలాగే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి ఈస్టర్న్ సైడ్. సునామీ ఈజ్ ఏ హ్యూజ్ వేవ్ సీజ్ జనరేటెడ్ బై ద ఎర్త్క్వేక్. సో సముద్రంలో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఈ విధంగా హ్యూజ్ వేవ్స్ వస్తాయి. ఈ హ్యూజ్ వేవ్స్ 50 meters 100 meters ఉంటాయి. సో ఈ హ్యూజ్ వేవ్ వచ్చి విలేజ్ పైన పడినప్పుడు మొత్తం హ్యూమన్ సెటిల్మెంట్స్, హౌసెస్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కొట్టుకుపోతాయి. దానివల్ల హ్యూజ్ హ్యూమన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది, అన్ని లైఫ్స్ అనేది లాస్ట్ అవుతుంది. సో ఇది చాప్టర్ 6. నెక్స్ట్ చాప్టర్లో మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.